శ్రీ గణేశ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. శారదా పరమేశ్వర్యై నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా సెప్టెంబర్ నెల మకర రాశి వారికి ఎలా ఉంది, గ్రహ సంచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మకర రాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలగబోతున్నాయి మొదలైన అంశములను ఈ మాస ఫలితాల్లో ఇప్పుడు చెప్పుకుందాము. ముఖ్యంగా మకర రాశి అంటేనే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ఈ సెప్టెంబరులో అంటే భాద్రపద మాసము, కొంత ఆశ్వీజ మాసం, సెప్టెంబర్ 22 నుంచి ఆశ్వీజ మాసము ప్రారంభమవుతుంది. ద్వితీయ స్థానమైనటువంటి కుంభంలో రాహువు యొక్క సంచారం, తృతీయ స్థానమైనటువంటి మీనంలో శనైశ్చరుడి యొక్క సంచారం, షష్టమ స్థానమైనటువంటి మిథునంలో గురువు యొక్క సంచారం, సప్తమ స్థానమైనటువంటి ఈ కర్కాటకంలో శుక్రుడి యొక్క సంచారం, అష్టమ స్థానమైనటువంటి సింహంలో రవి బుధ కేతువుల యొక్క సంచారం, భాగ్యస్థానమైనటువంటి కన్యలో కుజుడి యొక్క సంచారం. కొంత మకర రాశి వారికి గ్రహ సంచారములను బట్టి చూస్తే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అని మనకు అవగతమవుతూ ఉన్నది. గ్రహయోగ అనుకూలత కొనసాగుతూ ఉన్నది. గ్రహబలము అనేటువంటిది కొంత మీకు అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ మాసం అంటే శనైశ్చరుడు శుభంగా ఉన్నాడు, బుధుడు అర్ధశుభుడు. మకర రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా లక్ష్య సాధన దిశగా ముందడుగులు పడతాయి. కొందరి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. గ్రహయోగం అనేటువంటిది కూడా కొంత బాగుంటుంది. చేపట్టినటువంటి పనుల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రణాళికాబద్ధంగా ఉంటే అనుకూలంగా ఉంటుంది. కొంత ఈ మాసంలో మొదటి వారమంతా కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. కుటుంబానికి కావలసినటువంటి గృహోపకరణాలు కొనే ప్రయత్నం కూడా సెప్టెంబర్ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ లోపున గట్టి ప్రయత్నం చేస్తారు. ప్రయత్న లోపం లేకుండా గతంలో మీరు అడ్వాన్సులు ఇచ్చిన భూ సంబంధమైనటువంటి వివరములను, భూ సంబంధమైనటువంటి వాటిని కొంత తిరిగి సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదములు లేకుండా జాగ్రత్త పడటం మంచిది. గ్రహబలం సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహముల యొక్క స్థితి మీకు ఇబ్బందికరంగా కూడా ఉండవచ్చు. వృత్తి ఉద్యోగపరంగా మంచి పరిణామాలు, ముఖ్య విషయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు.
శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. అనవసర వివాదాల్లో తలదూర్చకండి. ఎవ్వరితో కూడా వాగ్వివాదాలు పెట్టుకోకండి. మంచి ఫలితాలు పొందటానికి మీకు మౌనం అనేటువంటిది ఈ మాసంలో చెప్పుకోదగినటువంటి సూచన. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల అనురక్తి పెరుగుతుంది. మిత్రభేదం కొంత అధికంగా ఉండవచ్చు. సంతానరీత్యా చివరి వారంలో ఆనందం కలుగుతుంది. వస్తువుల కొనుగోలు చేసేటువంటి సమయంలో జాగ్రత్తలు వహించండి. చేసే పనులు మీకు క్రమంగా కూడా అభివృద్ధిని సాధిస్తాయి. కొంత సెప్టెంబర్ నెల 3వ వారంలో శిరోవేదన అధికంగా ఉండవచ్చు. దేశ విదేశ ప్రయత్నాలు వ్యాపారపరంగా పుంజుకుంటాయి. సంగీత సాహిత్య రంగములయందు ఉన్నటువంటి వారికి కొన్ని అవార్డులు కూడా రావచ్చు. మాటల చాతుర్యంతో విద్యార్థులు నిరుద్యోగులు తమ పై వ్యక్తులను కూడా ఆకట్టుకుంటారు. తద్వారా ఉన్నత విద్యా అవకాశాలను కూడా పొందుతారు. మనోనిబ్బరంతో కొన్ని వ్యవహారములయందు వ్యవహరించటం వల్ల కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారము ఏదైనా ఉంటే కనుక అది తోటివారి యొక్క సహాయ సహకారములతో పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వినటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చెయ్యాలి అనేటువంటిది కూడా ఉంది. మంచి చెడు ఈ రెండు కూడా మకర రాశి వారికి దాదాపుగా సమంగానే ఉంటూ ముందుకు వెళ్తాయి. ధార్మిక కార్యక్రమాలు, గుప్తదానాలు మొదలైనటువంటివి చేయటం మంచిది. సొంత నిర్ణయములు కొన్ని విషయముల యందు మీకు మేలు చేయవచ్చు. మకర రాశి స్త్రీలు కొంత అనారోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మైగ్రెయిన్ లాంటి కొంత నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతిరోజు ఇంట్లో దోషం లేకుండా ఉండటానికి ధూపం వేయండి. శరన్నవరాత్రముల యందు ఇంట్లో దీక్షగా దేవి కవచ పారాయణంతో పాటుగా ప్రతిరోజు నవదుర్గలో ఒక దుర్గమ్మకు సంబంధించిన అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. ఈ మాసంలో వచ్చేటువంటి 2 ద్వాదశుల రోజు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందవచ్చు. విద్యార్థులు సరస్వతీదేవి కవచాన్ని మూలా నక్షత్రం రోజున దేవీ నవరాత్రముల యందు పారాయణం చేయటం వల్ల అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధిని కూడా పొందుతారు. విద్యార్థులు నిరుద్యోగులు దైవాన్ని నమ్మండి. ఆదిత్య హృదయ స్తోత్రపారాయణాదులు చెయ్యండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. మకర రాశి వారు ఎవరైనా సరే వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో సంభాషణ చేయవచ్చు. మీకు జాతకంలో ఉన్నటువంటి కొన్ని విషయములకు సంబంధించినటువంటి మీ సందేహాదులకు కూడా నేను సమాధానం చెప్తాను. ప్రయర్ అపాయింట్మెంట్ అనేటువంటిది తప్పకుండా తీసుకోవాలి. అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి కింద కనిపిస్తున్న నెంబరుకు మామూలు రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు కాల్స్ చేయటం ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. మకర రాశి వారు బాగుండాలి. మీకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణమైన కృపతో ఆయురారోగ్య భోగభాగ్యములు వృద్ధి చెందాలి అని నేను ఆశీర్వచనం ఇస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోకాః సమస్తాః సుఖినో భవంతు.